అందరికీ ఇవాళ స్పెషల్ డే ఏంటో తెలుసా? ఇవాళ అమ్మ బర్త్డే, అమ్మ పుట్టినరోజు అనమాట. అయితే అమ్మ కోసం నేను గిఫ్ట్ తీసుకున్నాను. ఇది అమ్మకి చాలా స్పెషల్. ఎందుకో తెలుసా? అమ్మ మోడీ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు క్యాప్చర్ చేసిన ఆ మూమెంట్ని అది నేను ఫోటో ఫ్రేమ్గా తీసుకున్నాను అనమాట. ఆ ఫోటో ఫ్రేమ్ డీటెయిల్స్ అవన్నీ మీకు ఇస్తాను, అలాగే చూపిస్తాను, అలాగే అమ్మ రియాక్షన్ కూడా చూపిస్తాను. దాంతోపాటు ఇవాళ అమ్మ బర్త్డే కదా, సో బయట ఆశ్రమంలో ఇవాళ అన్నదానం చేపిస్తున్నాము. ఈ ఆశ్రమం మనకు బాగా తెలిసిన వాళ్ళదే, అంటే అంజనా ఫౌండేషన్ త్రూ చాలాసార్లు చాలా చేసిన వాళ్ళే అనమాట. మనం చేసాము, మనకి ఫౌండేషన్ ఉంది కదా, ఆ ఫౌండేషన్ త్రూ. అయితే ఇవాళ మళ్ళీ అక్కడ చేపిద్దాము అనేది. ఎప్పుడూ రెగ్యులర్గా చేపిస్తూనే ఉంటాము, కానీ యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులోనూ ఇప్పుడు ఇది ఒక సందర్భం అనిపించింది మీ అందరితో ఇది షేర్ చేసుకోవడం. నాకు ఇదొక అంటే ఒక సందర్భం ఉంది కదా, అమ్మ బర్త్డే అని చెప్పి. సో ఈ సందర్భంలో మీకు ప్రతిదీ చూపించాలనుకుంటున్నా. అయితే నిజానికి మా వారు ఉండరు, ఆఫీస్ వెళ్ళారు, మా డాడీ ఉండరు, ఇవాళ పని చాలా ఉన్నట్టుంది, పిల్లలు స్కూల్కి వెళ్ళారు. మేబీ ఆశ్రమానికి నేను, మా తమ్ముడు, మా మమ్మీ, మేము ముగ్గురమే వెళ్తుండొచ్చు. వెళ్ళేది ఆ వ్లాగ్, అసలు ఈ కంప్లీట్ డే అమ్మ బర్త్డే వీలైనంత వరకు నేను షూట్ చేయదలుచుకున్నా. నాకు ఇది చాలా స్పెషల్, ఎవరికైనా స్పెషలే కదా. అందులోనూ కొంచెం ఎలా ఉంటుందంటే, మనం ₹1 సంపాదించేటప్పుడు ఇంకొంచెం స్పెషల్ కదా, అట్లా అనమాట. సో ఈ డేని, ఈ బ్లాగ్ని కంటిన్యూ చేస్తా, వీలైనంత వరకు నేను క్యాప్చర్ చేసేదానికే చూస్తా, వీడియో తీస్తూనే ఉంటా. చూడండి, నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. నేను రెడీ అయిపోయినా, స్నానం చేసుకొని, అయితే పూజ కూడా అయిపోయింది. నన్ను తీసుకెళ్ళడానికి మా తమ్ముడు వచ్చినాడు. ఇంకా నేను మా తమ్ముడు అమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఆశ్రమం వెళ్తాము. నా పూజ చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. ఈరోజు నేను మీ అందరికీ నచ్చుతా, ఎందుకంటే కుంకుమ పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని ఉన్నా కదా. సో ఇంకా అయిపోయింది, ఇంకా వెళ్తాము. కార్లో ఇంకా స్టార్ట్ అయిపోయినాము, వెళ్తున్నాము. ఇంకా వెళ్ళాక వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మా మమ్మీని చూడండి. ఇది ఆశ్రమం పేరు మాతృదేవోభవ అనాథాశ్రమం అనమాట. బిఎన్ రెడ్డికి దగ్గరలో ఉంది, అంటే మా ఇంటికి చాలా దగ్గర. చాలా తొందరగా వెళ్ళినాము. సడన్గా అనిపించింది, సరే ఆశ్రమంలో ఇవాళ భోజనాలు పెడదాము అందరికీ అని. ఇక్కడ 150 మంది దాకా ఉంటారు జనాలు, వీళ్ళందరికీ కూడా కడుపు నిండా అన్నం పెడదామని సడన్గా అనిపించి ఇంకా ఇవాళ మార్నింగే వాళ్ళకి పే చేసామన్నమాట. పే చేసి వెజ్ భోజనం. ఎందుకు వెజ్జు అంటే నాన్ వెజ్ పెట్టే వాళ్ళము, కానీ మంగళవారం అవ్వడం వల్ల, అమ్మ బర్త్డే మంగళవారం కదా, సో మంగళవారం అవ్వడం వల్ల మేము దేవుడికి పూజలు చేసుకొని ఇట్లా తినాం కదా, సరే అని చెప్పి వెజ్ పెట్టామన్నమాట. 150 మందికి కడుపు నిండా భోజనం. వెజ్ వచ్చేసి ₹7,116. సో అది పే చేసాము. ఈ ఆశ్రమంకి అమ్మ చాలాసార్లు వెళ్ళింది. ముందు వీళ్ళు చిన్న దాంట్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు 1 ఎకరం స్థలం తీసుకున్నారు, ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారనమాట. అమ్మకి వీళ్ళు బాగా తెలుసు. నిజానికి ఈ ఆశ్రమంకి వెళ్ళడం నేను ఇదే ఫస్ట్ టైము. ఎక్కువ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అమ్మ చేస్తుంటుంది. సో నేను అంతగా, అంటే మనం అంతా తెర వెనకాల ఉండేవాళ్ళమే, ఇంకా వయసు ఆ టైము 2 రాలేదు కదా. సో అమ్మ మాత్రం ఫస్ట్ నుంచి ఇట్లా చాలా చేసేది. ఈసారి అమ్మ బర్త్డేగా ఇంట్లో ఇంకా మేము ఉన్నాం కదా అని మేము అందరం వెళ్ళాము. మేము వెళ్ళే వరకే అక్కడ వాళ్ళు ఎంత బాగున్నారు అంటే, మామూలుగా ఆశ్రమాలు అంటే వాళ్ళు కొంచెం అంత నీట్గా ఉండరు కదా. అంటే నేను కొన్ని వేరే ఆశ్రమాలకు కూడా వెళ్ళాను, అక్కడ అట్లా లేరు. కానీ వీళ్ళు ఇక్కడ మెయింటెనెన్స్ అనేది చాలా బాగా చేశారు. చూస్తున్నారు కదా, ఇవాళ అమ్మ బర్త్డే అని చెప్పి మాతృదేవోభవ అనాథ ఆశ్రమంకి వచ్చాము. ఇక్కడ అమ్మ అప్పుడప్పుడు చేపిస్తూ ఉంటారు. జనరల్గా రెగ్యులర్గా చేపించేది వేరేదే కదా, కానీ ఒక
చేపించి ఇక్కడ ఇవన్నీ గిరి గారు ఇక్కడ చూసుకునే విధానం ఇదంతా అమ్మకు పర్సనల్గా నచ్చి ఇవాళ అమ్మ పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చి మేము ఇప్పుడు అన్నదానం చేపిస్తున్నాము. కానీ ఇక్కడ 120 మంది నుంచి 150 మంది దాకా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే బయట ఉండే వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు చూసుకోవడం కానీ, దాంతోపాటు వీళ్ళ పర్సనల్గా వీళ్ళ డీటెయిల్స్ కనుక్కొని వీళ్ళని చేర్చాల్సిన దగ్గరికి చేర్చడం కానీ, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుంటూ చేస్తూ ఉంటారు గిరి గారు ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. గిరి గారు వాళ్ళ వైఫ్ అన్నమాట. వీళ్ళు మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ బర్త్డేస్, మ్యారేజెస్ ఇలాంటి సందర్భాలు మనం ఎన్నో ఖర్చు చేస్తూ ఉంటాం కదా, పార్టీస్ ఇలా అని. అలా కాకుండా ఇట్లా అన్నదానం చేపించడం వల్ల ఎంత పుణ్యం అని నేను చెప్పడం కాదు, ఆల్రెడీ ఇదంతా మీ అందరికీ తెలుసు, మీరు నాకు చెప్పలేదు కదా ఈ మాటలన్నీ. ఇక్కడ ఏంటంటే వెజ్ భోజనం అనేది వీళ్ళందరికీ అంటే 150 మంది వరకు 7,116 రూపాయలకి అన్నదానం చేపిస్తారు. లేదు నాన్ వెజ్ పెట్టారంటే 8,500 నాన్ వెజ్ భోజనం కూడా పెట్టారు. ఇదంతా కాదు, మా స్తోమత మేము ఇంతనే చేయగలము అంతనే చేయగలము అనుకునే వాళ్ళు నేను వాళ్ళ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన ఇస్తాను. వాళ్ళ ఫోన్ నెంబర్స్, గూగుల్ పే అకౌంట్ ఇవన్నీ కూడా ఇస్తాను. మీ స్తోమత ఎంత బట్టి అంత చేయండి. వీళ్ళందరి ముఖాలు ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతుంది, ఒకసారి చూడండి. అసలు ఇక్కడ వస్తేనే ఎంత ప్రశాంతంగా, నిజంగా దేవుడు అనేది గుడిలల్లో మనము ఏదో దాంట్లో కాదు, ఇక్కడ వచ్చి వీళ్ళకి భోజనం పెడితే అసలు వాళ్ళ ఫేస్లోనే మనకి తెలుస్తుంది, మనము అది ఫీల్ అవుతాము. నాకు ఇక్కడ అంత పాజిటివ్గా, అంత ప్రశాంతంగా, అంత మంచిగా అనిపిస్తుంది. మనం రాలేని పక్షంలో కూడా వీళ్ళకి ఫోన్పేలో మనం అనుకునే అమౌంట్ వేసి వీళ్ళతో మాట్లాడితే కూడా ఇక్కడ ఇట్లా బ్యానరు, అట్లనే దేవుడు కూడా ఉన్నాడు అక్కడ. ఆ దేవుడి దగ్గర పూజలు చేపించి మన పేరు మీద చేపించే ప్రతి ఒక్కటి మనకి ప్రూఫ్తో సహా వీళ్ళు పెట్టారు. అంటే ఇక్కడ ఏదో కొన్ని ప్లేసెస్లో జరిగినట్టు ఏదో గ్యాంబ్లింగ్ లాగా ఇలాంటివి కూడా ఏం లేదనమాట. ప్రతి ఒక్కటి మీకు కనిపిస్తూనే ఉంటుంది. కేవలం ఇక్కడ వాళ్ళు మనస్ఫూర్తిగా సేవ చేయాలని ఒక మార్గంలో ఇది ఎంచుకున్నారు. వాళ్ళకి మనలాంటి వాళ్ళు తోడవుతే ఇంకా ముందుకెళ్తూ ఇంకా కొంతమందిని మన పేరుతో వాళ్ళకి ఫుడ్ పెట్టడం కానీ, వాళ్ళ ఏ అవసరాలైనా తీర్చుకుంటూ ఉంటారు. ఎన్నో దగ్గర మనం ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాం, వేస్ట్ చేస్తూ ఉంటాం. అలాంటి దగ్గర ఒక్క రోజైనా ఇలా భోజనాలు పెడదాము. ఇంట్లో అకేషన్ అనే కాదు, మనసుకు మంచిగా అనిపించిన ప్రతిసారి మీకు తోచింది ఎంతైనా సరే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తాను, వాళ్ళకి కంపల్సరీ అయ్యండి. వీళ్ళు ఇక్కడ ల్యాండ్ కూడా లీజ్ తీసుకుని మరీ రన్ చేస్తున్నారు. ఎకరం స్థలంలో ఇంతమందికి ఇవన్నీ చూసుకుంటున్నారు. సో వీళ్ళకి మనం తోచిన సాయం మనం చేద్దాం. ఇక్కడ ఇంకా మేము భోజనాలు పెట్టడం స్టార్ట్ చేసేసాము. అసలు ఆ రోజు నాకు ఎంత మంచిగా అనిపించిందంటే, ఎంత ప్రశాంతంగా. వాళ్ళు ఎవరో కూడా అసలు నాకు తెలీదు, అయినా కూడా వాళ్ళు నన్ను చూసి నవ్వడము, పలకరించడము, అసలు ఇది కదా నిజమైన ఆనందం అనిపించింది. చాలా అసలు నేను చాలా ఫీల్ అయినా. ఇకపై నేను రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉండాలి అని ఫిక్స్ అయినా. ఇట్లా ఏదో ఒక స్పెషల్ కారణమే అని కాకుండా నాకు తోచినప్పుడు ఇద్దామని నేను ఫిక్స్ అయినా. అట్లే మీరందరూ కూడా, అంటే నిజానికి మీరందరికీ నేను ఎన్నోసార్లు ఎన్నో ప్రమోషన్స్ గురించి, వీటి గురించి చెప్పాను కదా. నన్ను నమ్మి ఎన్నో తీసుకొని ఉంటారు కదా. ఇక్కడ ఇది నమ్మండి, ఎంత సాటిస్ఫైయింగ్గా మీరు ఫీల్ అవుతారంటే, మీకు నేను వేలు చేయమని నేను చెప్పను. మీ స్తోమత ఎంత ఉందో అంత, మీరు ఎంత చేయగలరో అంత మీరు పెట్టండి. మీ ఆత్మానందాన్ని మీరే ఫీల్ అవుతారు. అంటే అంత తెలుస్తుంది మనకి. మనం వెళ్ళి వాళ్ళకి భోజనాలు పెట్టగలిగితే అట్లా కూడా చేస్తారు. లేదు అనుకుంటే మన ఫోటో, మన పేరు చెప్పి, అక్కడ దేవుడు కూడా ఉన్నారు, గుడిలాగా కూడా కట్టారు. అక్కడ ముందు మన అర్చన, మన పేరు మీద పూజ చేపించి ఆ తర్వాత మన పేరుతో వీళ్ళందరికీ భోజనాలు పెడతారనమాట. నిజానికి వీళ్ళందరూ కూడా బయట మనకి ఉంటారు కదా, అంటే పిచ్చిగా ఇట్లా అడుక్కుంటూ. వీళ్ళు అంటే ఈ ఆశ్రమం వాళ్ళు తెలుసుకొని వాళ్ళని తీసుకొచ్చి ఇంకా వాళ్ళకి మెడికల్గా అన్నీ చూపించడం కానీ, వాళ్ళని అంతా నీట్గా పెట్టడం కానీ, దాంతోపాటు వాళ్ళు చెప్పే అంత ఉంటే వాళ్ళ ఇంటి అడ్రస్లు అవన్నీ చెప్పగలిగితే ఇండ్లకు కూడా పంపిస్తున్నారు. ఇక్కడ మన తెలుగు వాళ్ళు కేవలం ఒక 20-30 మంది దాకా ఉంటే
100కు పైగా అదర్ స్టేట్ వాళ్ళే ఉన్నారంట. అంటే కర్ణాటక, బీహార్, మెడ్రాస్ ఇలాంటి వాళ్ళు అని కాకుండా వీళ్ళకి తగినంత వీళ్ళు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు చేసే వాళ్ళు ఉండడం చాలా గొప్ప కదా. అంటే కుటుంబాన్ని మొత్తం వదులుకొని టైం మొత్తం ఇట్లా ఈ సేవకే అంకితం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి వాళ్ళకి మనకి తగినంత మనం సాయం చేయగలిగినంత సాయం చేస్తే వాళ్ళు ఇంకా ఇలాగే ముందుకు సాగిపోతూ మనం ఒక బూస్టర్ లాగా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినట్టు. సో మీరందరూ కూడా అర్థం చేసుకొని మీకు తగినంత వాళ్ళకి ఇస్తారని నేను అనుకుంటున్నా. ఇది మనస్ఫూర్తిగా ఈరోజు ప్రౌడ్గా గర్వంగా నేను వాళ్ళ గురించి వీడియో చేయడం అనేది నాకు అంత మంచిగా అనిపించింది. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే అమ్మకి గిఫ్ట్ అని చెప్పా కదా, అమ్మకి ఎంతో ఇష్టమైన మోడీ గారితోని అమ్మ దిగినప్పుడు ఆ ఫోటో ఫ్రేమ్ని నేను ఫ్రేమ్ చేయించాను. ఇది నేను గిఫ్ట్ బాక్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ దగ్గర చేయించాను. సీరియస్గా నేను అసలు ఇచ్చిన ఆ ఫోటోకి వాళ్ళు ఇంకా కలరింగ్ క్లారిటీ యాడ్ చేసి అసలు ఎంత బాగా చేశారంటే నాకు అసలు చాలా అంటే చాలా నచ్చింది. వాళ్ళ దగ్గర ఇట్లా ఇంకా డిఫరెంట్ ఫోటో ఫ్రేమ్ సైజెస్ నుంచి ఇంకా వాళ్ళ దగ్గర అన్నీ అంటే మన నేమ్ ప్లేట్ ఇట్లా గిఫ్ట్లు ఇలాంటిది రిటర్న్ గిఫ్ట్లకి మనం బర్త్డే టైమ్స్లో బర్త్డే గిఫ్ట్లు ఇవ్వడానికి ఇట్లా ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. అది కూడా రీజనబుల్ రేట్స్తో. ఇది నాకు చాలా తొందరగా వచ్చేసింది. మనం ఫోటో పంపిన చాలా తక్కువ టైంలోనే మనకి వాళ్ళు డెలివరీ కూడా చేస్తున్నారు. ముందు మనం సెలెక్ట్ చేసుకున్నాక ఓకే అయితే ఇంకా వాళ్ళు రెడీ చేసేసి పంపించేస్తున్నారనమాట. నాకైతే చాలా నచ్చింది. అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. వాళ్ళ వాట్సాప్ నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తాను. అట్లనే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కసారి చూడండి.
వాళ్ళ పేజ్ని చెక్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతాయి అన్నీ కూడా. మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఫోటో ఫ్రేమ్లో చేసుకొని ప్రతిరోజు చూస్తూ ఎంజాయ్ చేస్తే ఆ కిక్కే వేరు కదా. ఓకే, ఇది అమ్మ బర్త్డే వ్లాగ్ అనమాట. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే